లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీ తీవ్రంగా టార్గెట్ చేసి బయటకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయ జీవితం అనామకంగా తయారైంది. వైసీపీలో చేరి తొడలు కొడుతూ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డ వంశీ ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి దాదాపు మాయమైపోయారు. ఆయన్ని సొంత నియోజకవర్గం గన్నవరం వాసులే మర్చిపోతున్న తరుణంలో మరోసారి వంశీ పేరు పొలిటికల్ సర్కిల్స్లో హైలైట్ అవుతోంది. తన తల్లిని అవమానించారని మండలిలో లోకేష్ ఫైర్ అయిన క్రమంలో ఆ ఘనకార్యం చేసి సొంత సామాజిక వర్గానికి ప్రజలకు దూరమైన వంశీ మళ్ళీ అందరికీ గుర్తొస్తున్నారంట. వల్లభనేని వంశీ ఏపీ రాజకీయాల్లో కాంట్రవర్సీ లీడర్లలో ఒకరుగా పేరు. తెలుగుదేశం పార్టీలో గన్నవరం ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచి తరువాత జగన్ సైడ్కు చేరిన వంశీ అప్పట్లో హాట్ టాపిక్ గానే మారారు. మాట్లాడే మాట తనదైన హావభావాలతో ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీవీ డిబేట్లలోనూ ఇతర పార్టీ నేతలపై విరుచుకుపడేవారు. అయితే అదంతా గతం. ఎన్నికల్లో కూటమి సర్కారు విజయం సాధించాక సదరు నేత బయటకు రావాలంటేనే భయపడుతున్నారట. సొంత నియోజకవర్గానికి ఇప్పటికే దూరమైన వంశీ అసలు ఫ్యామిలీ ఫంక్షన్స్ లో పాల్గొనడానికి కూడా ఇబ్బంది పడుతున్నారట. గన్నవరం మాజీ ఎమ్మెల్యే పబ్లిక్ ని ఫేస్ చేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఓ కేసులో హాజరయ్యేందుకు కోర్టుకొచ్చిన వంశీ తన అనుచరులు కొందరితో న్యాయవాదుల వేషం వేయించి రక్షణగా నియమించుకోవాల్సొచ్చింది. అసలు ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నప్పుడే పోలింగ్ సరళి అర్థమై అక్కడ్నుంచి ఆయన మాయమైపోయారు. ఫ్యామిలీతో సహా గన్నవరం నుంచి హైదరాబాద్కు బిచాణా ఎత్తేశారన్న ప్రచారం జరిగింది. ఆయన విదేశాలకు పారిపోతారన్న సమాచారంతో పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. తరువాత ఒక్కసారి జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశం సందర్భంగా మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానీలతో కలిసి హాజరైన వంశీ ఆ మాజీ మంత్రులిద్దరూ మీడియా ముందు మాట్లాడినా తాను మాత్రం నోరెత్తటానికి ఇష్టపడలేదు. నాని ద్వయం ఆయనకు మాట్లాడమని మైకిచ్చినా తోసేసి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. భయంతోనే ఆయన అప్పుడు మాట్లాడటానికి ఇష్టపడలేదంటారు. వైసీపీలో చేరాక ఆయన జగన్ మెప్పు కోసం చెయ్యని ప్రయత్నం లేదు. కొడాలి నాని తరహాలో టీడీపీ అధినేత చంద్రబాబుపై బూతు పురాణం వల్లవేశారు. చంద్రబాబు ఫ్యామిలీ గురించి, నారా లోకేష్ గురించి అవాకులు చెవాకులు పేలారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి నోటికొచ్చింది మాట్లాడారు. దాంతో షాక్ అయిన చంద్రబాబు లాంటి నాయకుడు అసెంబ్లీని బహిష్కరించి ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని శపథం చేసి బయటకు వెళ్లిపోవాల్సొచ్చింది. ఆ టైంలో చంద్రబాబు కన్నీటి పర్యంతమవటం పెద్ద కలకలమే రేపింది. కమ్మ సామాజిక వర్గం కీలకంగా ఉండే గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ 2 సార్లు విజయం సాధించారు. టీడీపీ సంస్థాగత బలంతో పాటు ఆ సామాజిక వర్గం అండతోనే ఆయన గెలిచారన్నది కాదనలేని వాస్తవం. వారి అండతోనే 2019లోనూ జగన్ హవాను తట్టుకుని వంశీ గట్టెక్కగలిగారు. అయితే పార్టీ మారాక చంద్రబాబు కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆ సామాజిక వర్గం ఆయన్ను పూర్తిగా వెలివేసిందంటారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. ఆ దెబ్బతో రాజకీయ ముఖ చిత్రంపై నుంచి సైడ్ అయిపోవాల్సొచ్చింది ఆ మాజీ ఎమ్మెల్యేకి. ఆ క్రమంలో ఇప్పుడు జగన్ అసెంబ్లీకి ముఖం చాటేస్తుండటంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాన్ని కవర్ చేసుకోవటానికి వైసీపీ నేతలు తమ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కూడా సభ నుంచి పారిపోయారని చెప్పుకొస్తున్నారు. దానిపై మండలిలో మంత్రి లోకేష్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అట్టని పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ హౌస్ లో షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? నేను ఏనాడు మాట్లాడాల? మా సభ్యులు ఏనాడు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగల్ గా నిలబడ్డాడు సింహంగా. గుర్తుపెట్టు.
సింగిల్ గా నిలబడ్డారు, పోరాడారు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏంటి కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాడుకున్న కూర్చోమంటారు? అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? తన తల్లిని అవమానించారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో బొత్స వివరణ ఇవ్వటానికి ప్రయత్నించారు. తల్లిని అవమానించడాన్ని సమర్థించడం లేదని బొత్స చెప్తోన్న సందర్భంగా జోక్యం చేసుకున్నా మరి అవమానించిన ఆ వ్యక్తికి టికెట్ ఎలా ఇచ్చారని నిలదీశారు. ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు సందర్భాన్ని తీసుకొచ్చారు. ఎవరు తల్లిని, ఎవరు చెల్లిని, ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించినా సరే ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, సహించేది లేదు. దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు. దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం దాన్ని. అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సందర్భం మాట్లాడుకుని ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష. రికార్డులో లేని విషయాల్ని, అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష. ఒక తప్పు కానీ దాన్ని మేము సమర్థించట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు, సమర్థించట్లేదు అంటారు సార్. అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు. ఒక్క నిమిషం. ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష. మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు సమర్థించారు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు ఆ వ్యక్తి. దానికని ఏమంటారు అధ్యక్ష? సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష 2.5 years హౌస్కి వెళ్ళారు. దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి, ఎవరేం చేస్తారో తెలుసు, రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు, అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ఎందుకు సమర్థిస్తారో రాకపోతే అర్థం అవట్లేదు. అప్పట్లో ఆ అనుచిత వ్యాఖ్యలు చేసింది వల్లభనేని వంశీనే అన్నది ఓపెన్ సీక్రెటే. ఆ ప్రభావంతోనే ఆయన టీడీపీ వర్గాలతో పాటు సొంత సామాజిక వర్గానికి దూరమై విజయవాడ, గన్నవరాల్లో తిరగలేకపోతున్నారు. ఇప్పుడు లోకేష్ వ్యాఖ్యలతో వంశీని గుర్తు చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు ఆయనెక్కడున్నారా అని చర్చించుకుంటున్నాయి. For more videos like this, subscribe Big TV channel.